మమ్మీ మెడిసిన్ కి అయ్యేంత అమౌంట్ ఇద్దామని డిసైడ్ అవుతున్నా. నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా. ಮೆಡಿಸಿನ್ ಪರ್ಪಸ್ಗೆ ನಾನು ಒಂದು ನೈಟ್ ಟೈಮ್ 4 to 5 hours ವರ್ಕ್ ಮಾಡಿ వాళ్ళకి డాడీ కూడా డెత్ అయ్యాడు. చీకటి ముసిరిందే నాన్న నువ్వు లేక. ఆర్డర్ చేసిన పర్సన్ ఒక మనకి చిన్న సర్ప్రైజ్ ఉంటుంది మన సైడ్ నుంచి ఒక లక్కీ పర్సన్కి. ಓಟಿಪಿ ಹೇಳ್ಬೇಕಾ? ನಾ ಏನಿಲ್ಲ, ನೀವು ಸ್ವಲ್ಪ ಪ್ರಾಬ್ಲಮ್ ಏನಿದೋ ನಿಂದು ಹೇಳಿದ್ರು ಏನೋ ಒಂದು ಚಿಕ್ಕ ಸರ್ಪ್ರೈಸ್ ಇರ್ತದೆ ನಮ್ಮಿಂದ, ನಮ್ಮ ಚಾನಲ್ ನಮ್ಮ ಫಾಲೋವರ್ಸ್ ಇಂದ ಏನೋ ಒಂದು ಚಿಕ್ಕ ಸರ್ಪ್ರೈಸ್. ಓಕೆ, ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಹೇಳಬೇಕು ಅಂದ್ರೆ ಈ ಟೈಮಲ್ಲಿ ಯಾಕೋ ನೀವು ಈ ತರ ಕಷ್ಟಪಡಿ. ಈ ಟೈಮಲ್ಲಿ ನಾನು ಹೇಗೆ ಕಷ್ಟಪಡ್ತಿರೋದು ಅಂದ್ರೆ ಅಮ್ಮನ ಮೆಡಿಸಿನ್ ಪರ್ಪಸ್ಗೆ ನಾನು ಒಂದು ನೈಟ್ ಟೈಮ್ 4 to 5 hours ವರ್ಕ್ ಮಾಡಿ ಅರ್ನಿಂಗ್ಸ್ ಮಾಡಿಕೊಂಡು ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಅಂತ. ಹಾಗೆ ಮೆಡಿಸಿನ್ ಪರ್ಪಸ್ಗೆ ಅಷ್ಟೇ. గైస్ చూస్తున్నారుగా ఈ టైంలో ఎందుకు పని చేస్తున్నాడు అంటే మెడికల్ పర్పస్ అంట. వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగాలేదంట. 4 to 5 hours వరకు పని చేసుకుంటూ వాళ్ళ మమ్మీకి మెడిసిన్ అనేది బై చేయడం జరుగుతుంది. సో మన సైడ్ నుంచి ఏదో ఒక రూపంలో చిన్న సపోర్ట్ వాళ్ళ మమ్మీకి. ನಮ್ ಫಾಲೋವರ್ಸ್ ಇಂದ ಏನೋ ಒಂದು ಚಿಕ್ಕ ಸರ್ಪ್ರೈಸ್ ಅನ್ನೋದು ಇರ್ತದೆ. ನೀವು ಡೈಲಿ ಇವಾಗ 4 to 5 hours ಎಷ್ಟು 5 hours ವರ್ಕ್ ಮಾಡ್ತೀವಿ. ನೀನ್ 5 hours ವರ್ಕ್ ಮಾಡಿದ್ರು ಎಷ್ಟು ಬರುತ್ತೆ ನಿನ್ ಕಾಸು? ನನ್ಗೆ ಏನಿಲ್ಲ ಅಂದ್ರೆ ಆರ್ಡರ್ ಮೇಲೆ ಹೋದ್ರೆ ಒಂದು 700-800. డైలీ వర్క్ చేస్తే నార్మల్ గా ఒక 800 వరకు ఎక్కువ ఆర్డర్స్ వస్తే అర్న్ చేస్తాడంట. సో మన నుంచి ఎంతో ఒక కొంచెం సపోర్ట్ చేసి బ్రోకి వాళ్ళ మమ్మీ మెడిసిన్ కి అయ్యేంత అమౌంట్ ఇద్దామని డిసైడ్ అవుతున్నా. నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా. బ్రోతో ఇంత రిస్క్ చేసి వీళ్ళు ఒక రాకులతో ఉంటారనేసి ముందుకొచ్చి ఫుడ్ అనేది డెలివరీ చేస్తున్నారు. ಅಂದ್ರೆ ಏನು ನಿಮ್ಮ ಮಮ್ಮಿಗೆ ಪ್ರಾಬ್ಲಮ್? ಅವ್ರದ್ದು ಸ್ಟ್ರೋಕ್ ಪೇಷಂಟ್, ರೈಟ್ ಸೈಡ್ ಸ್ಟ್ರೋಕ್ ಆಗಿದೆ. ಓಕೆ, ಅವರು ಬೆಡ್ ಇದ. ಡ್ಯಾಡಿ ಡೆತ್ ಆಗಿದೆ 2021 ಅಂತ. ಡ್ಯಾಡಿ ಡೆತ್ ಆಗಿದೆ. ಓಕೆ, చీకటి ముసిరిందే నాన్న నువ్వు లేక. ಇನ್ ಡೇ ಟೈಮ್ ಅಲ್ಲಿ ಏನ್ ವರ್ಕ್ ಮಾಡ್ತಾರೆ? ಡೇ ಟೈಮ್ ಇಲ್ಲ, ನೆಕ್ಸ್ಟ್ ಎಜುಕೇಶನ್ಗೆ ಸೇರ್ಬೇಕು. ಹಾಗಾಗಿ ಈಗ ಸ್ವಲ್ಪ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ಕೊಂಡು ನೆಕ್ಸ್ಟ್ ಎಜುಕೇಶನ್ ಸೇರ್ಬೇಕು. వాళ్ళకి డాడీ కూడా డెత్ అయ్యాడు. వాళ్ళ మమ్మీ స్ట్రోక్ పేషెంట్, బెడ్ పైన ఉంది. బ్రో డే అండ్ నైట్ కష్టపడి ఇప్పుడు వాళ్ళకి మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ వినడానికి చాలా బాధగా ఉంది. సో మన నుంచి ఏదో ఒక చిన్న సర్ప్రైజ్ ఇచ్చి బ్రోకి మన సైడ్ నుంచి 1000 రూపీస్ బ్రోక్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. ಬ್ರೋ ನೀವು ಮಮ್ಮಿ ಮೆಡಿಕಲ್ಗೋಸ್ಕರ ಅಂತ ಇದ್ವಿ, ಅದಕ್ಕೋಸ್ಕರ ನನ್ನ ಸೈಡ್ ನಿಂದ ನಮ್ಮ ಫಾಲೋವರ್ ಸೈಡ್ ಇಂದ 1000 ರೂಪೀಸ್ ನಾನು ಪಾಕೆಟ್ ಮನಿಯಿಂದ ಕೊಡ್ತಾ ಇದ್ದೀನಿ. ರಿಯಲಿ ಇಟ್ಸ್ ರಿಯಲಿ ನಾವು 1000 ರೂಪೀಸ್ ಪ್ರೊವೈಡ್ ಮಾಡಿದೆ. ಅದು ನಿನ್ನ ರಿಯಾಕ್ಷನ್ ಏನು, ಏನು ಹೇಳ್ಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರು ನಮ್ಮ ಫಾಲೋವರ್ಸ್ ಕೇಳ್ಬೋದು. ಅಣ್ಣಂಗೆ ತುಂಬ ಒಳ್ಳೇದಾಗಲಿ, ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ನಾನು ಡೆಲಿವರಿ ಮಾಡ್ತೀನಿ ನಮ್ಮ ಪರ್ಸನಲ್ ಇಶ್ಯೂಗೆ. ನನಗೆ ತುಂಬ ಒಳ್ಳೇದಾಗಿದೆ ಇವರು సహాయ ಮಾಡಿದ್ದಕ್ಕೆ. ನಮ್ಮ మదర్ మెడిసిన్ಗೆ నేను ತುಂಬಾ థ్యాంక్స్ ಹೇಳ್ತೀನಿ. ఒక ఫాలోవర్స్ థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేయడం వల్లనే నేను ఈరోజు ఇలాంటి వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేయడానికి అవుతుంది. సో ప్లీజ్ మీ సపోర్ట్ ఇంకా కావాలి. ఇంకా ఇలాంటి హెల్ప్ అండ్ ఇలాంటి ఇంకా చాలా చేస్తా మీ సపోర్ట్ వల్ల. నాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి మీరు ఇంకా ముందుకు పోయేకి అవకాశం ఇస్తారనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.